మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మైండ్ మ్యాప్స్ అండ్ దెన్ కొన్ని కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదం మెంథనో, మెథైనో, మ్యాంథనైన్ అన్నటువంటి గ్రీకు భాషా పదాల నుండి ఏర్పడింది. దీని యొక్క అర్థం నేర్చుకోవడం, టు లెర్న్ గా చెప్పుకోవచ్చు. టెక్నీ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతిగా చెప్పవచ్చు. ఈ రెండింటిని కలిపితే మ్యాథమెటిక్స్ అనగా సూక్ష్మ పద్ధతులకు సంబంధించి నేర్చుకునే ఒక కళ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్స్ మ్యాథమెటికా అన్నటువంటి లాటిన్ భాష యొక్క అర్థం తీసుకుంటే గణిత కళ అని చెప్పొచ్చు. గన్ అన్నటువంటి సంస్కృత భాషా పదానికి అర్థం లెక్కించుటగా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ గణితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్వచనాలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని అరిస్టాటిల్ అన్నటువంటి తత్వవేత్త చెప్పడం జరిగింది. గణితం అంటే పరోక్ష మాపనం అని ఆగస్ట్ కోంటే ప్రస్ఫుటం చేయడం జరిగింది. గణితం అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రంగా బెంజమిన్ పియర్స్ చెప్పారు. గణితం అంటే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అని హెన్రీ పాయింట్కేర్ చెప్పడం జరిగింది. హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితం అని లాక్ చెప్పడం జరిగింది. సో ఇందులో పూర్తి డెఫినేషన్స్ నేర్చుకోకపోయినా కొన్ని కీవర్డ్ సహాయంతోనైనా గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పరిమాణం వచ్చిందంటే అరిస్టాటిల్ అని, పరోక్ష మాపనం అంటే ఆగస్టులో పరోక్ష ఎన్నికలు జరుగుతాయి, అరిస్టాటిల్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. నిర్ధారణ అంటే బెంజమిన్ పియర్స్ అని. అండ్ నెక్స్ట్ వస్తువులకు సంబంధించిన పేర్లు పెట్టేటువంటి వ్యక్తి ఎవరు అంటే హెన్రీ పాయింట్కేర్ అని చెప్పొచ్చు. ఇంకా హేతువాదం అంటే లాక్ అని ఇలా కీవర్డ్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గణితానికి సంబంధించి మనం కానీ తీసుకుంటే గణిత స్వభావం ఎలా ఉంటుంది అనడానికి ఈ మైండ్ మ్యాప్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో భావనలు ఆధారపడి అంటే ఒక భావన మరొక భావనతో ఆధారపడి భావనల నిచ్చెన క్రమం అని చెప్పచ్చు. గణితం అమూర్త లక్షణం కలిగి ఉంది. సో సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియలు ఇవన్నీ కూడా అంతరాలం ఇవన్నీ కూడా అమూర్త లక్షణాలుగా చెప్పచ్చు. సరి చూసుకునే అవకాశం గణితంలో ఉంది. గణిత శాస్త్ర సంకేతాలు ప్లస్, మైనస్, ఇంటూ ఇలాంటి సంకేతాలను గణితంలోనే చూస్తాం. తార్కికమైనది అంటే ఎక్కడా కూడా మనకు కన్ఫ్యూజన్ అవకాశం లేకుండా ఉంటుంది. ఆగమన నిగమన హేతువాదాన్ని అనుసరిస్తుంది. ఆగమన హేతువాదం ద్వారా సూత్రాలను మనం ఎస్టాబ్లిష్ చేస్తే వాటిని పరీక్షించడానికి నిగమన హేతువాదం ఉపయోగపడుతుంది. ఖచ్చితత్వం గణితం యొక్క ముఖ్యమైనటువంటి స్వభావం ఖచ్చితత్వం, వేగం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సహసంబంధం. సో ఇక్కడ సహసంబంధం సంబంధించి ఒక డెఫినేషన్ బ్రాడ్ఫోర్డ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం సమస్యను మరొక విషయంతో పరిష్కరించడంగా చెప్పచ్చు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం. బాహ్య సహసంబంధం అంటే గణితానికి ఇతర సబ్జెక్టులకు మధ్య ఉన్నటువంటి సహసంబంధంగా చెప్పచ్చు. అంతర్గత సహసంబంధం అంటే గణితంలోనే ఇతర శాఖలు. ఫర్ ఎగ్జాంపుల్ త్రికోణమితి తీసుకుంటే త్రిభుజాలకు సంబంధించి, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ సంబంధించి వివిధ శాఖల మధ్య మనకు అంతర్గత సహసంబంధం అనేటువంటిది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మహావీరాచార్యులు అన్నటువంటి శాస్త్రవేత్త గణిత సార సంగ్రహం అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించారని చెప్పవచ్చు. నెక్స్ట్ గణిత విద్యా గమ్యాలను సంకుచిత విద్యా గమ్యాలు, ఉన్నత గమ్యాలుగా వర్గీకరించినది జార్జ్ పోల్యా. గణితానికి గల విలువలు చాలా ఇంపార్టెంట్ అంశంగా చెప్పుకోవచ్చు. గణితానికి గల విలువలు కానీ తీసుకున్నట్లయితే ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, సిద్ధపరిచే విలువ, క్రమశిక్షణ విలువ, వినోదపు విలువ, కళాత్మక విలువ. ప్రయోజన విలువ అంటే రోజువారీ కార్యకలాపాలలో గణితం యొక్క ఉపయోగాల గురించి తెలియజేస్తుంది. సాంస్కృతిక విలువ అంటే ఈజిప్టులోని గిజా పిరమిడ్లు, తాజ్మహల్ కట్టడం ఏ విలువను ప్రతిబింబిస్తాయంటే సాంస్కృతిక విలువ. ఆధునిక మానవుని కార్యకలాపాలైనటువంటి వాణిజ్యం, పరిశ్రమలు గణిత తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అని ఆడమ్ స్మిత్ పేర్కొనడం జరిగింది. సిద్ధపరిచే విలువ అంటే కింది తరగతిలో నేర్పించేటువంటి గణితం పై తరగతుల్లోకి ఉపయోగపడటం. క్రమశిక్షణ విలువ అంటే వేగం, ఖచ్చితత్వం విద్యార్థులలో అలవాటు చేయించడం. వినోదపు విలువ 1 × 1 = 1, 11 × 11 = 121, 11 × 11 = 1 2 3 2 1. అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్, ఒక క్రమాన్ని గమనించవచ్చు. ఈ విధంగా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి వినోదాన్ని
విద్యార్థుల్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కళాత్మక విలువ, జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదు అని యూరిపిడస్ పేర్కొనడం జరిగింది. ఎచ్చట లయగలదో అచ్చట సంఖ్య గలదు అని పైథాగరస్ పేర్కొనడం జరిగింది. చిత్రకళ, శిల్పకళ, వీణ, గిటార్, మట్టి పాత్రలు, చెక్క బొమ్మలు ఇలాంటివన్నీ కూడా మనం కానీ తీసుకున్నట్లయితే గణితానికి సంబంధించినటువంటి కళాత్మక విలువను ప్రతిబింబించేవిగా చెప్పొచ్చు. సో ఇవి విలువలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దీని తర్వాత మనం కానీ తీసుకున్నట్లయితే స్పష్టీకరణలు. సో అంటే బోధన విద్యా గమ్యాల నుండి లక్ష్యాలు ఏర్పడతాయి. ఈ లక్ష్యాలు సాధించబడ్డాయో లేవో అన్నటువంటిది మనకు స్పష్టీకరణ రూపంలో తెలుసుకోవచ్చు. స్పష్టీకరణలు అంటే ప్రవర్తనలో వచ్చు పరివర్తనలుగా చెప్పొచ్చు. స్పష్టీకరణలు లక్ష్యాల పరిధిని ప్రకటిస్తాయి, లక్ష్యానికి మరొక లక్ష్యానికి గల తేడాలను వివరిస్తాయి, అభ్యసన అనుభవాలను ఎన్నిక చేసుకోవడానికి ఉపయోగపడతాయి, పరీక్ష అంశాల ఎన్నికకు కూడా స్పష్టీకరణలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. నెక్స్ట్, భావనలోని మూలకాలు లేదా అంశాలను పేర్కొన్నటువంటిది జెరోమ్ ఎస్ బ్రూనర్ కాగా, భావనలను ప్రాథమిక భావనలు, గౌణ భావనలుగా వర్గీకరించినది రిచర్డ్ ఆర్ స్కెంప్ గా చెప్పవచ్చు. మరి భావనలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక ఫ్లోచార్ట్ కానీ చూసినట్లయితే భావనలు ఎలా ఏర్పడతాయి అంటే ముఖ్యంగా ప్రత్యక్ష వీక్షణ, జ్ఞానేంద్రియాల ద్వారా చూడడం ద్వారా, అమూర్తీకరణం. సో చాలా వరకు మన కంటికి కనపడనటువంటి అంశాలన్నింటినీ కూడా అమూర్తీకరణం ద్వారా నేర్చుకుంటాము. సాధారణీకరణం, సో అనేక ఉదాహరణలు చూడడం ద్వారా, సాధారణీకరణం ద్వారా మనం భావనలు ఏర్పరచుకుంటాం. విచక్షణ, సో ఈ మనం తెలుసుకున్నటువంటి భావనలో కూడా కొన్ని రకాలైనటువంటి విచక్షణ అంటే ఇందులో కూడా ఏది మంచి ఏది చెడు అని గ్రహించడం. సో ఈ భావనలు రకాలుగా తీసుకుంటే 2 రకాలుగా తీసుకోవచ్చు. సరళమైన భావనలు అంటే ఒకే రకమైనటువంటి ఉద్దీపన కలిగినటువంటివి. సంక్లిష్ట భావనలు, సో ఇందులో సంయోజక, వియోజక, సంబంధ భావనలుగా విభజించవచ్చు. సో ఈ వీడియో ద్వారా మనము ఇక్కడ ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను మ్యాక్సిమం కవర్ చేసాము. నెక్స్ట్ మిగిలినటువంటి అంశాలను మిగతా వీడియోలో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.